ఇలా నా వెంట పడితే చంపేస్తాను. ఆ తర్వాత ఏమైనా కానీ. అది కాదు మేడం. గెట్ లాస్ట్. వీడు నా కన్ను కొడుకుంటూ రేపు ఎవరైనా వచ్చారనుకో, ముందు వాళ్ళని చంపేస్తాను. రాజావారు జాగ్రత్త. అత్తయ్య, రాజావారు ఒక నిమిషం ఆగండి, హారతిస్తాను. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. రాజావారు, మా కోసం, మా సంతోషం కోసం, మా తృప్తి కోసం మీరు కాదనకూడదు. ప్లీజ్. రే సందీప్, నాన్నగారికి నువ్వు కూడా చెప్పరా? అన్నయ్య, హాస్పిటల్ నుండి ఎప్పుడు డిశ్చార్జ్ అయి వస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. సమస్యలు తీరిపోయి శుభాలు జరగాలంటే హారతివ్వాల్సిందే. కాదనకండన్నయ్యా. మావి గారు, ప్లీజ్, ఇది మా ముచ్చట. అమ్మా, నాన్నగారు ఒప్పుకున్నట్లే, నువ్వు కానీ. అయ్యో, ఒక్క నిమిషం. రాజావారు, పొట్టు పెడుతుంటేను అది రాజావారు, అప్పుడే కాదు, ఇంకొక్క నిమిషం. జగదంబ, ఏమిటిదంతా? దిష్టి తీయాలి. అవసరం లేదు. మీకు తెలియదు రాజావారు, మీకు దిష్టి చాలా ఉంది. మీరు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చినందుకు కుళ్ళుకుంటూ లోపలే శాపనార్థాలు పెట్టేవాళ్లు మీ పక్కనే ఉంటారు. అయినా మీరు వాళ్లను గుర్తుపట్టలేరు. అమాయకత్వంతో మీరు వాళ్లని నమ్ముతారు. అలాంటి దిష్టి బొమ్మల దిష్టి మీకు తగలకుండా ఉండాలంటే దిష్టి తీయాల్సిందే. తప్పదు.
ఎంత నాటకం ఆడుతున్నా అనుభవిస్తావు మృణాల్ని, తగిన శాస్తి అనుభవిస్తావు. వదినా, ఈ నీళ్లు కాస్త బయటికెళ్ళి దూరంగా పారబోయి. ఈ నంగనాచికి నేను అసిస్టెంట్. మావయ్య గారు కుడికాలు ముందు పెట్టి లోపలికెళ్ళండి. ఆగు. ఎక్కడికి? నువ్వు అడుగు పెట్టాల్సింది ఇటు కాదు, అటు. సందీప్, అత్తయ్య గారిని లోపలికెళ్ళని, అటు తప్పుకో. ఇది పరువున్న వాళ్ళుండే ఇల్లు, పవిత్రమైన దేవాలయం లాంటిది. ఇలాంటి చోట నీలాంటి వాళ్లకు చోట్లేదు. ఈ హవేలీ అపవిత్రం కావడానికి వీల్లేదు. రాజావారు సపోర్ట్ చేయరు. నాన్నగారు నిన్ను సపోర్ట్ చేయరు. నీ బాగోతం ఆయనకు కూడా తెలిసిపోయింది. కళ్ళారా చూశారు. నీలాంటి దాన్ని భార్య అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడుతున్నారు. సందీప్, ఏంటి నాన్న ఇది? ఈ టైంలో గొడవలొద్దు, బాగోదు. నువ్వు ఊరుకో. మీ నాన్నగారికి ఓపికొచ్చాక తీరిగ్గా డిస్కస్ చేద్దాం. అత్తయ్య గురించి కామెంట్ చేసే హక్కు ఇక్కడెవరికీ లేదు, ఒక్క మామయ్య గారికి తప్ప. ఆయన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతుంది. ఈవిడగారు నాన్నగారి కళ్ల ముందుంటే ఆయన ప్రశాంతంగా ఉండలేరు. హవేలీ పరువు నిలపడానికి, నాన్నగారు క్షేమంగా ఉండడానికి నువ్విక్కడ ఉండకూడదు. ఎవరు నీకోసం తపన పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నీ మనస్సు ఎవరి దగ్గరుందో వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళిపో. మమ్మల్ని పరువుగా బ్రతకని, ఇంకెప్పుడు ఈ హవేలీలోకి అడుగుపెట్టకు. వెళ్ళు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి చినరాజావారు. ఆవిడ ఎవరనుకున్నారు? ఈ హవేలీకి మహారాణి, ఈ హవేలీకి యజమానురాలు. ఆవిడ ఇక్కడ ఉండడం ఇష్టం లేని వాళ్ళు నిరభ్యంతరంగా హవేలీ వదిలి వెళ్ళిపోవచ్చు.
ఆవిడ లోపలికి రాకుండా అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఆఖరికి మాకు కూడా. నాన్నగారు 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 అది కాదు ప్రియాంక. సందీప్, ఆవిడ లోపలికి రాకుండా అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఆఖరికి మాకు కూడా. మై ఫుట్. తాతయ్య, ఇంతవరకు వాచ్మెన్ ఫోన్ చేయలేదు. అతన్ని నమ్మొచ్చంటవా? అదేంటమ్మా అలా అంటావు? మనం డబ్బిస్తే కూడా తీసుకోలేదు. పైగా తనకు తానే హెల్ప్ చేస్తానంటూ ముందుకొచ్చాడు. మరేది ఇంతవరకు కాల్ చేయలేదు? అతనికి కూడా ఇన్ఫర్మేషన్ దొరకాలి కదమ్మా. పైగా ఎవరికీ తెలియకుండా, అనుమానం రాకుండా దొంగచాటుగా తెలుసుకోవాలి. పాపం మన కోసం రిస్క్ చేస్తున్నాడు. నిజమే తాతయ్య. బాబు ఇన్ఫర్మేషన్ చెప్పాక అతను వద్దన్నా సరే డబ్బిద్దాం, సరేనా? సరేనమ్మా, అలాగే. తాతయ్య, నువ్వే ఆ వాచ్మెన్ కి ఫోన్ చేయకూడదు. టెన్షన్ గా ఉంది. పొజిషన్ ఏంటో తెలుస్తుంది. అతని ఫోన్ నెంబర్ తీసుకోలేదు కదమ్మా. అయ్యో, తాతయ్య, లాభం లేదు. మనమే మళ్ళీ ఆ అనాథ శరణాలయానికి వెళ్లి వాచ్మెన్ ని కలుద్దాం. కొద్దిగా ఓపిక పట్టమ్మా. నా వల్ల కావడం లేదు. తాతయ్య, అతనేనేమో. అదేంటి మిస్డ్ కాల్? తాతయ్య, అతనే అయ్యుంటాడు. మీరు కాల్ చేయండి. హలో హలో, నేను మంగరాజును మాట్లాడుతున్నాను. సార్, నేను వాచ్మెన్ రాజుని. ఏమైంది? దత్తత ఇచ్చిన ఆ రెండో బాబు ఎవరో తెలిసిందా? తెలిసింది సార్. నిజంగా? ఎవరైతే ఎక్కడుంటారు? ఇలా ఫోన్లో కాదమ్మా, మీరు వస్తే మాట్లాడుకుందాం. అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఆ బాబుని చూసావా? చూడలేదమ్మా, కానీ ఓ శుభవార్త. ఏంటిది? ఆ బాబుకి మీరు చెప్పినట్లుగానే కుడిభుజం వెనక కుంకుడు గింజంత పుట్టుమచ్చుందంట. తెలుసుకున్నాను.
నిజంగానా? అవును నిజమమ్మా. ఆ మాట వినగానే నాకెంత సంతోషం వేసిందో. బాబు మమ్మల్ని ఎక్కడికి రమ్మంటావు? మేము వెంటనే బయలుదేరుతున్నాం. కాసేపట్లో అక్కడ ఉంటాం. అలాగే సార్, నేను వచ్చేస్తున్నాను. కానీ ఓ రిక్వెస్ట్. ఏంటిది? నా పేరు మాత్రం బయటికి రాకూడదు. ఉద్యోగం పోతుంది, రోడ్డున పడతాను. లేదులే, ఎవరికీ చెప్పం. నువ్వేం టెన్షన్ పడకు. మేం బయలుదేరుతున్నావు, సరేనా? అలాగే సార్, బయలుదేరండి. నేను బయలుదేరుతున్నాను. అలాగే. అమ్మా. తాతయ్య తాతయ్య చాలా థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా బాబుని వెతికి పెట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా నీ అదృష్టం తల్లి. తాతయ్య బయలుదేరుతామా? అతను వెయిట్ చేస్తుంటాడేనమ్మా. పద పద. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి చినరాజావారు. ఆవిడ ఎవరనుకున్నారు? ఈ హవేలీకి మహారాణి, ఈ హవేలీకి యజమానురాలు. ఆవిడ ఇక్కడ ఉండడం ఇష్టం లేని వాళ్ళు నిరభ్యంతరంగా హవేలీ వదిలి వెళ్ళిపోవచ్చు. రాజవారు, రాజవారు, యాపిల్ని షూట్ చేయండి. ఏంటి ఎదురుగా నిలబడి డిస్టర్బ్ చేస్తున్నానా? ఒక్క నిమిషం.
ఇప్పుడు ఓకేనా? నేను మీ కళ్ళ ముందు లేను కదా. గోరు పెట్టండి.